మాంత్రికుడు పదినైన బల్లాన్ని ఎదురుగా ఉన్న తేలురాజు మీద విసురుతాడు. ఇంతలో ఈ కుర్రాడు ఎగురుకుంటూ వచ్చి ఈ బల్లాన్ని పట్టుకుంటాడు. అలాగే ఇతడు కిందపడి తన మీదకు దాడి చేయడానికి వచ్చిన ఈ స్కార్పియన్ కింగ్ ను పొడిచేస్తాడు. ఇది చూసి ఆ మాంత్రికుడు తన చేతిలో ఈ స్కార్పియన్ కింగ్ చావనందుకు బాధపడుతూ ఉంటాడు. అయితే మంత్రపశూలంతో ఈ స్కార్పియన్ కింగ్ ను పొడిచినందుకు ఇతడు ఒక్కసారిగా భస్మం అయిపోతాడు. అదే విధంగా లక్షల్లో ఉన్న ఇతడి సైన్యం కూడా చూస్తుండగానే బూడిదైపోతుంది. దీంతో ఈ స్కార్పియన్ కింగ్ ఆత్మ బయటికి వచ్చి అక్కడి నుండి గాలిలో కలిసిపోతుంది. అదే సమయంలో పాతాళ లోకంలో ఉన్న చీకటి శక్తులు మేల్కొని వీళ్ళిద్దరిని కాళ్ళు పట్టుకుని లాగేస్తూ ఉంటాయి. అదే సమయంలో ఆ పిరమిడ్ కూలిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ కుర్రాడు పక్కనే ఉన్న తన స్నేహితురాలిని సహాయం చేయమని అంటాడు. అప్పుడు ఈమె అతి కష్టం మీద ఈ కుర్రాన్ని పైకి లాగడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో ఈ మాంత్రికుడు తన గర్ల్ ఫ్రెండ్ ని కూడా పైకి లాగి సహాయం చేయమంటాడు. కానీ ఈమె ఇతన్ని అక్కడే వదిలి పారిపోతుంది. దీంతో ఇతడు పాతాళ లోకంలో ఉన్న ఆత్మలకు బలి అయిపోతాడు. అదే విధంగా ఆ ప్రాంతమంతా ధ్వంసమవుతూ అక్కడున్న పిరమిడ్ ఆ ప్రదేశాన్నంతా తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. ఈ విధ్వంసాన్ని ఆపడానికి ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న మాయా పుస్తకాన్ని పిరమిడ్ మీద ఉన్న స్కార్పియన్ బొమ్మ మీద పెట్టడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.